హాయ్ ఎవ్రీవన్. నిత్య సత్యాల గురించి తెలుసుకుందాం. రోజువారీ అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఆనందంగా ఉండవచ్చు. అవేంటో చూద్దాం. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. క్రూరుడు దుష్టుడు కాని మగనితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించడం, చెప్పిన మాట వినకపోవడం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది. దీపాలు పెట్టే వేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కానీ అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. తల మీద 2 చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు. వికలాంగులను వేళాకోళం చేయరాదు. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందం మరొకరు ధరించరాదు. సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే, నదీ స్నాన ఫలితం రాదు. ఉమ్మితో వేళ్లు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు. వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనాలు చేయరాదు. ఏడవటం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు. పెద్దన్నగారు, పిల్లనిచ్చిన మామగారు, గురువు ఈ ముగ్గురు కన్న తండ్రితో సమానం కనుక వీరి ముగ్గురిని తండ్రిలాగే పూజించాలి. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి కొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు. ఒక చెట్టును నరికే ముందు 3 చెట్లు నడితే కానీ ఆ దోషం పోదు. అన్నమును తిన్నప్పుడు ఆ అన్నమును దూషించుట కానీ, కోపంతో అన్నం పెట్టే వారిని తిట్టుట కానీ చేయరాదు. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం. నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడవుతాడు. నోట్లో వేళ్లు పెట్టుకొనుట, గోళ్లు కొరుకుట చేయరాదు. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం. ఒడిలో కంచం, పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ చేసుకొనుట చేయరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరలించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసేయమని సలహా ఇచ్చేవారు 7 జన్మల ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషికం ఇవ్వక వారికి రుణపడేవారు 100 జన్మలు కుక్కలుగా, చండాలులుగా పుట్టి కష్టాల పాలవుతారు. శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసే వారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాల్లో పెద్ద నియమాలు లేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోలు చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.